మాది అమ్దిపూరు. మేము మల్లన్న సాగర్ కాడికి వచ్చినాము ఇప్పుడు సాయంత్రము. మల్లన్న సాగర్ మీది కట్ట మీదకి ఎక్కినాక మల్లన్న సాగర్ చూపిస్తాం మీకు అందరికీ. చూడుర్రి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అమ్దిపురం మల్లన్న సాగర్. మల్లన్న సాగర్కు గోదావరి కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తాయి ఇండ్లకు. ఇది 50 టీఎంసీల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నింపి నుంచి మాకు ఊళ్ళే నీళ్ళ కొరత అనేది లేదు. బోర్లు ఫుల్ వాటర్. మొత్తం ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం అన్ని వరి నాట్లే వేసినాము. మస్తు ఒడ్లు వండినాయి. మంచిగా ఉంది ఈ ప్రాజెక్ట్ నుంచి మాకైతే. 50 టీఎంసీల ప్రాజెక్ట్ అంటే మస్తు పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు కట్టినాక లోపల పోయిన ఊళ్ళు 7-8 ఊళ్ళు పోయినాయి మాకు తెలిసినాయి. ఆ ఊళ్ళు అన్నీ ఏం కనపడకుండా పోయినాయి ప్రాజెక్టు లోపల. వాళ్ళందరూ కేసీఆర్ మళ్ళీ ఇండ్లు కట్టించిండు. వేరే ఊళ్ళో ఉన్నారు వాళ్ళు. కానీ ఇక మా ఊరికైతే మస్తు వాటరు ఫుల్ అయినాయి. మా ఊళ్ళో పెద్ద చెరువు ఉండి ఇదివరకే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయింది. ప్రాజెక్ట్ నుంచి మాకు మంచిగానే ఉంది వ్యవసాయానికి. అనిపించేదంతా వాగు. ఇండ్లకి వెళ్ళి మల్లన్న సాగర్కి వెళ్ళి ఎప్పుడు జాలి లెక్క వాగు అయితే ఎప్పుడు ఎండిపోదు. ఈ వాగు సిరిసిల్ల దాకా పోతుంది. సిరిసిల్ల అంటే ఏడా అంటే వేములవాడ దగ్గర దాకా పోతుంది. ఎప్పుడు వాటర్ ఫుల్లు మస్తు వాటర్ ఉంటాయి ఇంట్లో. వాగు ఎప్పుడు ఎండిపోతలేదు. అంతకుముందుకు ఎప్పుడు వాగులో నీళ్ళు ఉండకపోతుండే మాకు. మస్తు కష్టం ఉండే నీళ్ళకు. ఇప్పుడైతే నీళ్ళ కష్టం అనేది లేదు. మల్లన్న సాగర్ నీళ్ళు జాలెక్కి వచ్చి వాగులకు ఇనుకుతున్నాయి. వాగు ఎప్పుడు ఎండిపోదు అన్నట్టు. ఎప్పుడు జాలు వారుతూనే ఉంటుంది. వాగుల నీళ్ళు ఎప్పుడు ఎండిపోతలేవు. అంతకుముందుకు మాకు వాగులో నీళ్ళు ఉండకపోతుండే. పొలాలు వారితే కష్టం ఉండే. ఇప్పుడైతే వాగులో ఫుల్ వాటరు. ఇందులో 7 ఊళ్ళు ఉన్నాయి. 7 ఊళ్ళు పోతే ఏదంటే వేములగట్టు, ఎర్రవల్లి, పల్లిపాడు, అది సింగారం. ఆ ఊళ్ళల్లో మధ్యలో ఏముండంటే కిలగుట్ట మైసమ్మ ఉండి. ఇంట్లో అప్పటి నుంచి అయినా కిలగుట్ట మైసమ్మ అంటే మస్తు ఫేమస్. మేము ఒరికోత పట్టినా, మేము అలుకుడు చేసినా ఆ దీకొండ మైసవ్వకు మంచిగా మొక్కి కొబ్బరికాయలు కొట్టుకొని కోడిపుంజులు కోసుకొని కల్లాలు అయిపోయినాక ఎండాకాలంలో మంచిగా కిలగుట్ట మైసవ్వకు దండం పెట్టుకొని వద్దాము. మంచిగా బరకత్ గల్ల తల్లి కిలగుట్ట మైసవ్వ అంటే. ఇప్పటికైనా ఆమె దగ్గరికి మంచిగా రోడ్డు ఉన్నది. శివరాత్రి నాడు పోతాము. ఒడి బియ్యాలు పోస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఆడ జాతర సాగుతుంది. అన్నసంతర్పణ పెడతారు. అక్కడ తినేసి వస్తాం. చాలా పవర్ఫుల్ మైసమ్మ ఆమె. ఈ మల్లన్న సాగర్కు కాపాలంటే మైసవని. ఎవరైనా చూడాలనుకుంటే, మంచిగా టైంపాస్ కావాలనుకుంటే సాయంత్రం పూట వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈ కట్ట మీద. ఈ మల్లన్న సాగర్ అంతా చూడవచ్చు, తిరగవచ్చు. మస్తు దూరం నడవాలనుకున్న వాళ్ళకు వాకింగ్ చేయొచ్చు అని చేయొచ్చు. మళ్ళీ మైసవ దగ్గరికి కూడా పోవచ్చు, చూడవచ్చు. చూడుర్రి. మేమైతే వచ్చినాము, చూసినాము. చాలా బాగా అనిపిస్తుంది. మేము 6 నెలలకు ఒకసారన్నా ఈ మల్లన్న సాగర్ ఎక్కుతాము, దిగుతాము. చూడాలనుకుంటే రరి. మేమైతే వచ్చినాము, చూసినాము. బాయ్.